సో, మనమొచ్చేసి లింక్డ్ఇన్‌లో గాని, నౌకరీలో గాని జాబ్ అయితే అప్లై చేస్తూ ఉంటాం. కానీ, అప్లై చేసి కొన్ని రోజులయినంక వి ఎక్స్‌పెక్ట్ కాల్ బ్యాక్ అన్నా గాని, లేదంటే ఒక ఈమెయిల్ రెస్పాన్స్ గాని వి ఎక్స్‌పెక్ట్ థట్. కానీ వి వెయిట్ ఫర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ రెస్పాన్స్ అయితే ఏం రాదు. సో, వాట్ హ్యాపెండ్ టు అవర్ జాబ్ అప్లికేషన్? సో, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒకసారి మనం అప్లై చేసినంక సో, వాట్ ఆర్ ద ప్రాసెస్ దట్ ఇట్ టేక్స్ టు రీచ్ టు ద సర్టెన్ లెవెల్ అని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో, మనము జాబ్ అప్లికేషన్ చేసినట్లే సో, ద రిక్రూటర్ ఆర్ దేర్ టీమ్ విల్ హావ్ అరౌండ్ 1000 అప్లికేషన్స్ అనమాట. ఈ 1000 అప్లికేషన్స్ అనేది సో, రిక్రూటర్ కాంట్ సిట్ అండ్ గో త్రూ ఆల్ 1000 రెస్యూమెస్. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ వాళ్ళేం యూజ్ చేస్తారు అంటే ఏటీఎస్ స్కానింగ్ అనమాట. సో, ఈ ఏటీఎస్ అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ యూజ్ చేసి వాళ్ళు కీవర్డ్ సెర్చ్ చేస్తారు. సో, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లే సో, మనం కీవర్డ్ ఏయలేదు మన రెజ్యూమేలో అంటే సో, అవర్ రెజ్యూమే మైట్ నాట్ గెట్ షార్ట్ లిస్టెడ్. సో, కీవర్డ్ యూజ్ చేసి రెజ్యూమేనైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరన్నా గాని ఫ్యాన్సీ రెజ్యూమే చేస్తే అట్రాక్ట్ అవుతారు రిక్రూటర్ అంటే ఏటీఎస్‌లో మనము కీవర్డ్స్ ఎయలేదంటే యువర్ ఫ్యాన్సీ రెజ్యూమే విల్ గో ఫర్ ఎ టాస్ అనమాట. సో, మీరిక్కడ ఏమవుతుందంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏమిచ్చారో దానికి 100% మ్యాచ్ అవుతున్నారు. కానీ రోబోట్ అనేది ఏటీఎస్ అనేది సో, ఇట్ విల్ నాట్ అండర్‌స్టాండ్ అన్‌లెస్ అండ్ అంటిల్ యూ మ్యాచ్ ద కీవర్డ్స్. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద రెజ్యూమే హాఫ్ టు 75% ఆఫ్ ద రెజ్యూమే స్క్రీన్ డౌన్ అయిపోయి రిమైనింగ్ 25% ఆర్ రిమైనింగ్ 50% ఆఫ్ ద రెజ్యూమే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్స్ అనమాట. సో, స్టెప్ 2 వచ్చేసి రిక్రూటర్స్‌ది 6 సెకండ్ స్కానింగ్. 3-6 సెకండ్ స్కానింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరేమన్నా అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి మీరు కీవర్డ్ యాడ్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్ ఎంటర్ అయ్యారంటే కంగ్రాచ్యులేషన్స్. ఇది మీకు నెక్స్ట్ స్టెప్‌కి మీ రెజ్యూమే మిమ్మల్ని తీసుకెళ్ళింది. ఈ పర్టిక్యులర్ స్టెప్‌లో వచ్చేసి రిక్రూటర్ వచ్చేసి మీ కరెంట్ కంపెనీది నేమ్స్, మళ్ళీ ప్రీవియస్ కంపెనీ నేమ్స్, మళ్ళీ డ్యూరేషన్ దట్ యూ హావ్ స్టేడ్ ఇన్ ద కంపెనీ, మళ్ళీ మీ కరెంట్ డెసిగ్నేషన్ అనేది, మళ్ళీ వాట్ ఆర్ ద పాసిబుల్ రెడ్ ఫ్లాగ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి రిక్రూటర్స్ ఆర్ నాట్ రీడింగ్ యువర్ రెజ్యూమే. దే ఆర్ యాక్చువల్లీ స్కానింగ్ యువర్ రెజ్యూమే అనమాట. సో, రిక్రూటర్స్ వచ్చేసి స్టెప్ 2 కంప్లీట్ అయిపోతేనే స్టెప్ 3కి జంప్ అవుతారు. స్టెప్ 3 ఏది అంటే మేబీ. అంటే మీ రెజ్యూమే వచ్చేసి నైదర్ యాక్సెప్టెడ్ నార్ రిజెక్టెడ్ స్టేజ్‌లో ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఇట్స్ ఎ మెయిన్ స్టెప్ అన్నమాట. రిక్రూటర్స్ స్టార్ట్ కంపేరింగ్ యువర్ రెజ్యూమే విత్ ద డిఫరెంట్ క్యాండిడేట్ రెజ్యూమే. డిఫరెంట్ క్యాండిడేట్ రెజ్యూమే కొంచెం స్లైట్‌లీ బెటర్ ఉండొచ్చు. లేదా కీవర్డ్స్ గాని, లేదా అపియరెన్స్ గాని కొంచెం బెటర్ ఉంటే సో, యువర్ రెజ్యూమే విల్ హావ్ టు వెయిట్ అన్నమాట. సో, వన్స్ రిక్రూట్‌మెంట్ టీమ్ వచ్చేసి దే సే దట్ థిస్ రెజ్యూమే ఈస్ గుడ్ అండ్ క్యాన్ బి టేకెన్ అహెడ్ అంటే మీ రెజ్యూమే వచ్చేసి ఫోర్త్ స్టెప్ ఎంటర్ అవుతుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీ రెజ్యూమే యాక్చువల్‌గా హైరింగ్ మేనేజర్ దగ్గర రీచ్ అవుతుంది. సో, ఒక్కసారి రిక్రూట్‌మెంట్ టీమ్ వచ్చేసి మీ రెజ్యూమే హైరింగ్ మేనేజర్ దగ్గర పంపించినంక డిలేస్ ఆర్ కామన్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే హైరింగ్ మేనేజర్ హాస్ అరౌండ్ సో మెనీ ప్రయారిటీస్. హి ఆర్ షీ మైట్ నాట్ ప్రయారిటైజ్ దిస్ పర్టిక్యులర్ స్టెప్ అట్ దిస్ పర్టిక్యులర్ టైమ్ అన్నమాట. ఇక్కడేమవుతుంది అంటే జాబ్ ప్రయారిటైజేషన్ మారొచ్చు. లేదా ఏదైనా ఇంటర్నల్ హైరింగ్ నుంచి లేదా ఇంటర్నల్ రిఫరెన్స్ నుంచి ఏదైనా ఒక క్యాండిడేట్ సడెన్‌గా పాపప్ అవ్వచ్చు. ఇవన్నీ హైరింగ్ మేనేజర్ టీమ్ వచ్చేసి హైరింగ్ మేనేజర్‌తో రెజ్యూమెస్ అయితే స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుందిక్కడ. సో, ఒకసారి హైరింగ్ మేనేజర్ వచ్చేసి రిప్లై ఇచ్చారంటే సో, దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ రెజ్యూమే స్టిల్ గెట్ ఘోస్టెడ్ అనమాట. సో, ఇక్కడ కొన్ని రీజన్స్ చూసుకునేదైతే ఎందుకు ఘోస్టెడ్ అవుతుంది అంటే రిక్రూటర్ దగ్గర చానా రోల్స్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ రోల్‌కి రిప్లై ఇచ్చేకి టైం ఉండకపోవచ్చు ఒకటి. సో, సెకండ్ రీజన్ వచ్చేసి ఇంటర్నల్‌గా హైర్ చేసుకునేకి ఇంటర్నల్‌గా పొజిషన్ ఫిల్ అయ్యుండొచ్చు. అది సెకండ్ ఆప్షన్ అన్నమాట. సో, థర్డ్ రీజన్ వచ్చేసి పర్టిక్యులర్ పొజిషన్ అనేది ఫ్రీజ్ అయిపోవచ్చు. బడ్జెట్ ఇష్యూస్ రావచ్చు. లేదంటే మ్యాన్ పవర్ ఇష్యూస్ రావచ్చు. అందుకే ఈ పర్టిక్యులర్ పొజిషన్ ఫ్రీజ్ అయిపోతుంది. సో, ఇవన్నీ రీజన్ అయినంక స్టెప్ 6 వస్తుందన్నమాట. స్టెప్ 6 వచ్చేసి వాట్ యూ కెన్ యాక్చువల్లీ కంట్రోల్. అంటే మీ చేతుల్లో ఏముంది ఇవన్నీ ప్రాసెస్‌లో మన రెజ్యూమే టాప్‌కి రావాలంటే వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ కంట్రోల్ అన్నమాట. సో, స్టెప్ 6లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ రెజ్యూమేలో కీవర్డ్స్ అయితే యాడ్ చేయండి. కీవర్డ్స్ లేదు అంటే లెవెల్ 1, లెవెల్ 2లో మీ రెజ్యూమే వచ్చేసి స్క్రీన్ రిజెక్ట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి పర్టిక్యులర్ జాబ్ డిస్క్రిప్షన్ చదివినంక కొంచెం నెట్వర్కింగ్ చేయండి. ఈ పర్టిక్యులర్ జాబ్‌కి, పర్టిక్యులర్ కంపెనీ దగ్గర ఎవరెవరు పని చేస్తున్నారో అక్కడ మీ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. సో, థర్డ్ వచ్చేసి ఎర్లీ అప్లై అన్నమాట. ఏదైనా జాబ్ పోస్టింగ్ వచ్చిందంటే వితిన్ 48 హవర్స్‌లో అంటే 2 డేస్ లోపల మీరు ఈ పర్టిక్యులర్ జాబ్‌కైతే అప్లై చేసేయండి. సో, అప్లై చేసినంక మేబీ అరౌండ్ 1 ఆర్ 2 డేస్
లోపలే మీరు పొలైట్‌గా ఒకసారి ఫాలో అప్ చేయండి. మీది ఎంతన్నా మంచిగా రెజ్యూమే ఉండొచ్చు. టైమింగ్ కరెక్ట్‌గా లేదు అంటే ఇట్ వోంట్ బి గోయింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో, మీది కూడా ఎప్పుడన్నా రెజ్యూమే వచ్చేసి ఘోస్టెడ్ అయింది రిక్రూట్‌మెంట్ సైడ్ నుంచి అంటే ఒక లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.